హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో వచ్చేసి గీజర్ల గురించి వెళ్ళనమాట. ఇప్పుడు ఎట్లాగో వర్షాకాలం వస్తుంది. ఆల్మోస్ట్ చాలా మంది గీజర్లకు అయితే ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తారనమాట. ఈ హీటర్లతో పోల్చుకుంటే వాటర్ గీజర్లు అనేటివి ఈ వీడియోలో వచ్చేసి ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే మనకి ఫ్యూచర్ అనేది ఎక్కువ వస్తుంది అనేది వాటికి సంబంధించి కొన్ని రకాల గీజర్స్ అయితే ఉంటాయి అనమాట. స్టోరేజ్, ఇన్స్టెంట్, ఎబో స్టోరేజ్, ఇవైతే ఏది తీసుకుంటే మంచిది, ఫ్యూచర్ తొందరగా ఖరాబ్ కాకుండా ఏది ఉంటుంది ఏందనేది మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆ ఇన్స్టెంట్ గీజర్లు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఇన్స్టెంట్ గీజర్లు అనేది 2-3 రకాలు ఉంటాయి. 3 లీటర్స్ అనమాట. ఇన్స్టెంట్లో 3000 వాట్ వాటర్ హీటర్ లోపడైతే ఉంటుంది అనమాట. ఇవి తొందరగా ఖరాబ్ అవడానికి ఛాన్స్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ తొందరగా హీట్ అవుతుంది కాబట్టి వాటర్ రస్ట్ ఉన్నా కానీ తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో ర్యాపిడ్ జెట్ కానివ్వండి, సోలార్ మీనియం, ఇంకా ఇతర సంబంధించిన అయితే ఉంటాయి అనమాట. తొందరగా అయితే ఖరాబ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. 3000 వాట్ది వాటర్ హీటర్ అనమాట, గ్రీజర్, అది ఇన్స్టెంట్ది. ఇక్కడ మీరు ఇది చూసినట్లయితే ఇది వచ్చేసేమో 6 లీటర్స్ అనమాట. ఇది 6 లీటర్స్ క్లాసిక్ క్రాంప్టన్ గీజర్, ఇది ఎలక్ట్రిక్ గీజర్. ఇది మీరు చూడొచ్చు. ఇదైతే కొంచెం సేఫ్టీ పర్పస్ అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకు మీరు చూసిన ఇన్స్టెంట్ గీజర్ల కంటే ఇది ఇంకొంచెం బెటర్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో 2000 వాట్ వాటర్ హీటర్ అయితే ఉంటుందన్నమాట. ఇందాకలే మీరు చూసిన దాంట్లో మాత్రం 3000 వాట్ వాటర్ హీటర్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం మనకి లైఫ్ అయితే వస్తుంది అని చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో 6 లీటర్స్ ఉంటుంది కాబట్టి మనకి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా వీటిలలో వచ్చేసి మనకి వాటర్ కూడా చాలా నెమ్మదిగా హీట్ అయ్యి కొంచెం ఎక్కువసేపు అయితే మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి చిన్న ప్లేస్లో కూడా ఇది అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ కొన్ని ఉంటాయి దీంట్లోనే మనకి. క్లాసికల్నే ఆర్నో అనేసి ఉంటుంది, లేకపోతే ర్యాపిడ్ జెట్, దీంట్లోనే ర్యాపిడ్ జెట్ కూడా ఉంటుంది 6 లీటర్స్లో. ఇవి కాకనే మనకి వేరే కంపెనీలో కూడా ఉంటాయి అనమాట 6 లీటర్స్లో. ఇన్స్టెంట్లో అయితే 3000 వాట్ స్టోరేజ్ అనమాట. ఇదేమో 2000 వాట్ అయితే వస్తుంది అనమాట దీంట్లో. నెక్స్ట్ దీంట్లో మనం ఫిట్ చేసిన అయితే ఎక్కువ శాతం 6 లీటర్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు చూడొచ్చు. ఇందాకది అయితే ఇది అయితే మనం చాలా 6 లీటర్స్, ఎందుకంటే స్టోరేజ్ పర్పస్ లైఫ్ ఉంటాయి కాబట్టి ఇవే మనం ఫిట్ చేద్దానికి అయితే ఉంటుంది అనమాట. ఇవి ఈ విధంగా అయితే మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. అలానే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి క్రాంప్టన్లోనే రేగర్కి సంబంధించి ఎలక్ట్రిక్ వాటర్ గీజర్ అనమాట. మీరు చూడొచ్చు. దీని కాస్ట్ 5000 ఎబో అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడాను ఈ బాక్స్ మీద అయితే ప్రొవైడ్ అయితే చేశారు, మీరు చూడొచ్చు. అలానే దీనికి సంబంధించి దీంట్లో మనకు వచ్చే వాటర్ హీటర్ వచ్చేసి మనకి 2000 వాట్ వాటర్ హీటర్ అయితే ఉంటదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి ఇది వచ్చేసి 10 లీటర్స్. ఇంతకుముందు వాటితో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ దీని వారంటీ కార్డు చూడొచ్చు. 2 ఇయర్స్ ఈ క్రాంప్టన్ వాటికి అయితే వారంటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కొన్నిట్లలో ఈ కనెక్షన్స్ పైప్స్ అయితే రావన్నమాట, వీటిలలో అయితే వస్తాయి కానీ ఇన్స్టెంట్ వాట్లలో 6 లీటర్స్లలో రావన్నమాట. అలానే కొన్ని వాట్లలో వస్తాయి, కొన్ని వాట్లలో రావు. అదేందో మరి. నెక్స్ట్ అలానే దీంట్లో చూసుకున్నట్లయితే ఇది స్టోరేజ్ 10 లీటర్స్ కాబట్టి వీటికి ఆర్నో కానివ్వండి, ఇది రెగర్కి సంబంధించి వీటిలలో ఈ 3 పిన్ టాప్ ప్లగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే కనెక్షన్స్ పైపులు కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. అలానే ఈ ఇన్స్టెంట్ వాట్లలో అలానే స్టోరేజ్ 6 లీటర్స్లలో ఈ 3 పిన్ టాప్ రాదు. అలానే కనెక్షన్స్ పైపు కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం లేదు. దీనికి అమౌంట్ పరంగా చూసుకున్నా కానీ ఒక 3000 వాటర్ హీటర్ వచ్చే ఇన్స్టెంట్ వాట్లలో 3000 రూపీస్కి 2800కే వస్తున్నాయి. అదే 6 లీటర్స్ అయితే 4500కి అలా వస్తున్నాయి. ఏతనో 5000కి ఆ విధంగా అయితే ఇవి వస్తున్నాయి అనమాట. వాటికి వీటికి అంత వ్యత్యాసం లేకుండా ఇది చూడండి మీరు ఎంత ప్రీమియంగా ఉందో. ఇది బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. క్వాలిటీ కూడా మనకి ఫ్యూచర్ కూడా ఉంటుంది.
స్టోరేజ్ పర్పస్ 10 లీటర్స్ ఒక నలుగురున్న ఇంటికి చాలా బెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసుకోవచ్చు. దీంట్లో రన్నర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఈ రేగర్కి సంబంధించి అలానే ఆర్నోకి సంబంధించి క్రాంప్టాన్ లో 5 స్టార్ ఇది. వీళ్ళు వాటర్ అనేది మనకి తొందర వేడి కావాలనుకున్నా లేకపోతే నార్మల్గా వేడి కావాలనుకున్నా కానీ దీంట్లో రన్నర్ అయితే వీళ్ళు రెగ్యులేటర్లకు సంబంధించి ప్రొవైడ్ అయితే చేసిరని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనం అయితే ఇక్కడైతే ఫిట్ చేయడానికి అయితే మనకి మొత్తం సిద్ధమైతే చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా మనం ఫిట్టింగ్ అయితే చేస్తాం అన్నమాట. ఈ గీజర్లన్నీ కూడాను మీకు ఈ వీడియోలో క్రాంప్టాన్కి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించిన మీకు చూపెట్టిన. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. ర్యాండమ్గా అయితే మనం చాలా వర్కులు చేస్తాం కాబట్టి దాంట్లో ర్యాండమ్గా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇద్దామన్న ఉద్దేశం మీద ఇవైతే సేవ్ చేసుకొని పెట్టడం అయితే జరిగింది కొన్ని వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో చూసి మీరు ఏ గీజర్ తీసుకుంటే బాగుంటుంది, ఏ గీజర్ తీసుకోకుంటే బాగుండదు అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో ఇది. మీకైతే వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఈ 5 మినిట్స్ వీడియో అనేది ఈ వీడియోలో మీకైతే చాలా క్లియర్గా అయితే చెప్పింది అనుకుంటున్నా. ఏది తీసుకుంటే మంచిగుంటుంది, ఏది తీసుకుంటే మంచిగుండదు ఏంది అనేది. మొత్తానికైతే వీడియో ఇది. ఆల్మోస్ట్ ఆల్ స్టోరేజ్ పర్పస్ తీసుకుంటేనే మనకి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసుకోవచ్చు. స్టోరేజ్ వాటర్లలో అయితే 2000 వాట్ వాటర్ హీటర్ వస్తుంది కాబట్టి మనకి తొందరగా ఫిలమెంట్ కూడా ఖరాబ్ కాదని చెప్పేసుకోవచ్చు. మొత్తానికైతే వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలానే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.